श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमो नमः। वागर्धाव संपत्तो वराकृद्ध प्रतिपत्ते जगत्पितरौ वंदो पार्वती परमेश्वरो। జగత్పితామహులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ ఈ రోజున మీ నాగాపట్ల పవన్ కుమార్ శర్మ మాల్ వెంకటేశ్వర నగర్ గొడకొండ చింతపల్లి మండలం నాగార్జున సాగర్ రోడ్లో నేను అర్చకత్వం మరియు ఆధ్యాత్మిక రంగంలో 15 సంవత్సరాలుగా ఉంటూ ఆలయ ప్రతిష్టాపనలు మరియు గృహప్రవేశాలు వివాహాది శుభకార్యములు అదేవిధంగా అనేక విధమైనటువంటి విధి విధానంలో మరి జాతకాలు ప్రశ్నలు చూసుకుంటూ యథాశక్తి కూడాను జీవనం కొనసాగిస్తూ ఉన్నాను. మరి గత 15 సంవత్సరాలుగా ఆ యొక్క అమ్మవారి యొక్క ఉపాసనలో ముందుకు వెళ్తూ ఉన్నాను. ఒకనొక సమయమున శ్రీ మహాకాళీదేవి యొక్క అనుగ్రహంతో జపం చేసుకుంటూ ఉండగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో నా తోటి మిత్రులు ఊరిలో ఉన్నటువంటి పెద్ద మనుషులు రాజకీయవేత్తలందరూ కూడాను రాజకీయంలో ఎవరొస్తారు అని చెప్పేసి అనేక విధాలుగా పలుమార్లు నన్ను అడగడం జరిగింది. సంప్రదించి అడగడం వల్ల నేను ఆ యొక్క మహాకాళి అమ్మవారి దగ్గర కూర్చుని ధ్యానించుకుంటూ ఉండగా అమ్మవారు స్ఫురించిన దాని విధానంగా మరి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నటువంటి టీడీపీ పార్టీ వారు, జేఎస్పీ, బీజేపీ అలాగా కూటమితో సహా మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఆ ధ్యాన మందిరంలో అమ్మవారి ముందు కూర్చుని మరి ఏ పార్టీ గెలవబోతుందనేటువంటి విషయాన్ని మహాకాళి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని చూసుకోవడం జరిగింది. చూసుకుంటూ ఉండగా ఈ సమయంలో మొట్టమొదటిగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ అయినటువంటి వైసీపీ వారు ఎన్ని సీట్లు అయితే గెలుచుకుంటారో చూద్దామని 11 రోజుల పాటు పూజా కార్యక్రమం చేసి యథాశక్తి కూడా నాకున్నంత సమయంలో వచ్చేటువంటి సీట్లను కొన్నిటిని అమ్మవారి దగ్గర చూసుకోగా మరి వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చేటువంటి పార్టీలు మరియు టీడీపీ వచ్చేటువంటి పార్టీలు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరైతే అవ్వబోతారో వారి యొక్క పేరు అన్నీ కూడాను 11 రోజులు ప్రత్యేకంగా పూజా కార్యక్రమం కూర్చుని ధ్యానించి అమ్మవారి ఇచ్చినటువంటి స్ఫురణ ప్రకారము మరి యొక్క మహత్తరమైన కార్యక్రమానికి సంకల్పం చేసుకుని చూడడం జరిగింది. మొట్టమొదటిగా ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి వైసీపీ నేతలు టీడీపీతో పోటీ చేసినటువంటి ప్రాంతంలో అదేవిధంగా బీజేపీ, జేఎస్పీ కూటమితో పోటీ చేసినటువంటి ప్రాంతంలో భాగంగా మొట్టమొదటిగా వైసీపీ వారు ఎక్కడైతే గెలవబోతున్నారో అమ్మవారు చెప్పినటువంటి స్ఫురణ ప్రకారం కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా వైసీపీ వారు గెలిచేటువంటి ప్రాంతాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పేటువంటి ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉన్నా మన్నించండి. అదేవిధంగా ఎవరైతే ఆ ప్రాంతాల వారికి ఎవరైతే గెలుస్తారో అది అమ్మవారి ఆశీస్సులుగా భావించండి. మరి ఈ రోజున వైసీపీ నేతల గురించి ఎవరైతే ఏ స్థానంలో గెలవబోతున్నారో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గంగాధర నెల్లూరు, చిత్తూరు, పుంగనూరు, ఆదోని, అల్లూరు, కొడుమూరు, నందికొట్కూరు, రాయచోటి, పులివెందుల, కడప, పాణ్యం, ఎర్రగొండపాలెం, పామర్రు, పోలవరము, రంపచోడవరము, అరకు, చీపురుపల్లి, పాతపట్నం, పాలకొండ, కురుపురం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, తిరుపతి, మదనపల్లె, చంద్రగిరి ఈ యొక్క ప్రాంతాల్లో భాగంగా వైసీపీ నేతలు గెలిచేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పూజలో కూర్చున్న ప్రకారం కూడా గవశాస్త్ర ప్రకారం కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని యథాశక్తి కూడా 11 రోజులు ప్రత్యేకంగా సేకరించినటువంటి మాధ్యమాల్లో భాగంగా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. మరి వైసీపీ నేతలు ఈ యొక్క ప్రాంతాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గెలుపొందే అవకాశం ఉందని చెప్పి అమ్మవారు స్ఫురించిన దాన్ని బట్టి మీకు తెలియడానికి ఆనందంగా వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా వైసీపీ నేతలు గెలిచేటువంటి ఎంపీ స్థానాలు కూడా పోటీ చేసి ఉన్నారు కాబట్టి ఆయా పార్టీల వారు ఎంపీ స్థానాలు గెలిచేటువంటి ప్రాంతాలు ఒక శాస్త్రంలో చూడబట్టి ఒక వైసీపీ నేతలు గెలిచేటువంటి ఎంపీ స్థానాలు ఏలూరు మరియు అరకులోయ
ఈ యొక్క ఎంపీలు గెలిచేటువంటి స్థానాలుగా మరి కనబడ్డాయి. ఆ యొక్క మహాకాళి యొక్క ఆశీస్సులతో మరి ఈరోజు మీకు వైసీపీ వారు గెలిచేటువంటి 2 ఎంపీ స్థానాలు మరియు మిగతావన్నీ కూడాను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆయా ప్రాంతాల్లో నాకు స్ఫురించిన విధంగా మీకు చెప్పడం జరిగింది. కావున ఎల్లప్పుడూ కూడా ఆ మహాకాళి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరి తెలియజేస్తూ, నాకు తెలిసేటువంటి ఈ యొక్క గవశాస్త్ర పద్ధతిలో విద్య ప్రకారము అమ్మవారు స్ఫురించిన దాని ప్రకారము మరి ఈ రోజున మీకు ఆనందంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సందేహాలు కానీ సమస్యలు కానీ ఉంటే కిందన స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్లు 7036810143 9492812999. మరి ఎవరైనా సందేహాలు కూడా ఉంటే సంప్రదించండి. మీ నాగాభట్ల పవన్ కుమార్ శర్మ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. Please like and subscribe Eagle Andhra.